అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. గోచార ఫలితాలు. మిథున రాశి వారికి ఈ జూలై నెల స్వీయ అభివృద్ధి, కొత్త అభివృద్ధి కార్యకలాపాలు, చిన్న చిన్న పర్యటనలు, వినోద కార్యకలాపాలు, ఇతర రాష్ట్రాలు మరియు దేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు మరియు ప్రేమ సంబంధాల గురించి అనేక కళలు, అంచనాలు అందిస్తుంది. అయితే ఊహాజనిత ప్రపంచంలో జీవించడం కంటే వాస్తవికత ద్వారా మీ కోరికలు నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. మీ పిల్లలతో ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలను నివారించడానికి కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. కొత్త అభివృద్ధి కార్యకలాపాలు, చిన్న ప్రయాణాలు ఖర్చులు పెడతారు. మీరు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ కార్యకలాపాల సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు, వినోద కార్యక్రమాలు సంతోషాన్ని, సంతృప్తిని కూడా అందిస్తాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మీ కెరియర్లో మంచి పనితీరు కనపరచడానికి మీకు ప్రేరణ, మద్దతు ఇస్తాయి. మీ వ్యాపార అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ కెరీర్ అభివృద్ధి కోసం కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో లాభాలు మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు సంతృప్తిని అందించే అవకాశం ఉంది. మీ ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఆస్తుల ద్వారా డబ్బును స్వీకరించడం సాధ్యమవుతుంది. స్నేహితులు, పెద్ద తోడబుట్టిన వాళ్ళు మద్దతు ద్వారా అనేక ఆర్థిక అభివృద్ధిని కలిగి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పతనాలకు కారణమవుతుంది. కాబట్టి విజయం సాధించడానికి మీ విద్యపై దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధాల్లో బంధాన్ని పెంచుకోవటానికి ఇది మంచి కాలం అని చెప్పొచ్చు. కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే, కుటుంబ జీవితం గందరగోళంగా ఉంటుందండి. ఈ నెల రాహుకేతువులు 10వ ఇంట్లో మరియు 4వ ఇంటిలో నెల మొత్తం ఉంటారు. ఇంటి వాతావరణం గందరగోళంగా అయితే ఉంటుంది. ఇంటి సభ్యులు తమ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం లేదా బయట వ్యక్తులతో మాట్లాడటంలో మరింత బిజీగా అయితే ఉంటారు. కుటుంబ సభ్యులకు సమయం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇంట్లో ఐక్యత లోపిస్తుంది. 11వ ఇంట్లో ఉన్న కుజుడు 2వ ఇంట్లో ఉన్న బుధుని చూస్తుంది. దీని కారణంగా ఇంట్లో ఒకరితో ఒకరు తప్పుగా మాట్లాడుకోవడం వల్ల ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తారు. కాబట్టి మీ వైపు నుండి అలాంటిదేమీ జరగకుండా మీ తరపున మీరు జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంటి అధిపతి గ్రహం సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీకు మీ తోడబుట్టిన పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. మీ పనిలో వారి సహకారం అభినందనీయము. జూలై 16న సూర్యుడు మీ జన్మరాశి నుండి 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అవసరమైన మీ తోడబుట్టువులు మీకు ఆర్థికంగా మద్దతు ఇస్తారు. ఇది మీ సోదరులు, సోదరీమణులు మరియు మీ కుటుంబంలో మీ హోదాను పెంచుతుంది. మీ గౌరవం కూడా పెరుగుతుంది. దయచేసి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహించండి. బాగా వృత్తి, ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారికి వృత్తి పరంగా జూలై నెల మీకు చాలా మంచిదని చెప్పొచ్చు. మీ పని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ మీ చర్య కంటే మీ స్పందన ఎక్కువగా ఉంటుంది. మీరు మితిమీరిన తొందరపాటు చూపుతారు. ఈ తొందరపాటు పొరపాట్లుగా దారితీసే అవకాశం కూడా ఉంది. ఏ పనిలోనైనా షార్ట్ కట్లను తీసుకోకుండా ఉండండి. అయితే మీతో ఉన్న మంచి విషయం ఏంటంటే, ఇతరులకు కష్టంగా అనిపించే పనిని మీరు చాలా సులువుగా పరిష్కరిస్తారు. ఇది మీ ఫీల్డ్పై మీ ఆసక్తిని పెంచుతుంది. మీరు విజయం పొందుతారు. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు పనికి సంబంధించి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటుంది. 6వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందటానికి మీకు సహాయం చేస్తుంది. వ్యాపార విషయం ఎలా ఉంది అంటే, మిథున రాశి వారికి జూలైలో వ్యాపార పరంగా చూస్తే 7వ ఇంటికి అధిపతి బృహస్పతి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల లేదా నగరాల నుండి వ్యాపారాలు పొందటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీకు ధనవంతుల నుండి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెల ప్రారంభంలో శుక్రుడు మీ రాశిలో ఉంటారు. అక్కడి నుంచి వారు మీ 7వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు. దీని కారణంగా మీరు ప్రభుత్వ రంగంలోని వ్యక్తుల నుండి కూడా వ్యాపారంలో అవకాశాలు పొందుతారు. మీ మార్గం సులభం అవుతుంది. ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే, మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు.
అది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీ ఆదాయాలు రోజు పెరుగుతాయి. ఇది మీ ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు డబ్బు కొరత కారణంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు వాటిని పూర్తిగా చేయడానికి ధైర్యం కూడా కావాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతుంది. అయితే జూపిటర్ నెల మొత్తం 12వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మతపరమైన పనులలో డబ్బు ఖర్చు చేస్తారు. ఇది కొంచెం ఎక్కువ ఖర్చులకు దారితీస్తుంది. దీని కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. నెల ద్వితీయార్థంలో కుజుడు కూడా 12వ ఇంటికి వెళ్తాడు. దీని కారణంగా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ శని తిరోగమనంలో ఉండటం వలన 11వ ఇంటిని పూర్తిగా చూస్తుందన్నమాట. మీ ఆర్థిక స్థితి ప్రయత్నాలు చేయడం ద్వారా మెరుగుపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో రెండవ స్థానంలో శుక్ర బుధు గ్రహాలతో పాటు సూర్యుడు కూడా ఉండటం వల్ల మీరు అనేక విధాలుగా సంపదనైతే కూడగట్టుకోగలుగుతారు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఆర్థిక పథకాలలో భారీగా పెట్టుబడి పెడతారు. ఇది మీ భవిష్యత్తుకు మీకు గొప్ప ప్రయోజనంగా కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన రవి మొదటి ఇంట్లో సంచారం వల్ల మీకు మంచి ఆరోగ్యం, అధిక రోగనిరోధక శక్తి కూడా అందిస్తుంది. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీకు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉంటే అవి ఇప్పుడే తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంది. అయితే బృహస్పతి మీ 12వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది. దీని కారణంగా సీజనల్ వ్యాధుల వల్ల కలిగే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అంగారకుడు 12వ ఇంట్లో ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రకాల శస్త్రచికిత్సలు, గాయాలు మొదలైనవి సంభవించే అవకాశం ఉంది. ఇది కాకుండా మీకు రక్తపోటు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. మీరు అలాంటి సంకేతాలు ఉన్నప్పుడు మీరు తక్షణమే చికిత్సకి అయితే వెళ్ళాలి. తద్వారా పెద్ద సమస్య ఏర్పడకుండా ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు కొన్ని శారీరక వ్యాయామాలు లేదా దినచర్యలో భాగం చేసుకుంటే చాలా మంచిది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది అంటే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే కొన్ని చిన్న తగాదాలు ఉండవచ్చు. కానీ శుక్రుడు యొక్క ఆశీర్వాదం కారణంగా మీ సంబంధం కొనసాగుతుంది. మీరు మీ సంబంధంలో ప్రేమపూర్వకంగా ఆనందిస్తారు. మాస ద్వితీయార్థంలో కుజుడు 12వ ఇంటికి వెళ్ళినప్పుడు కుజుడు ప్రభావం 5వ ఇంటిపై తక్కువగా ఉంటుంది. అప్పుడు మీ ప్రేమ జీవితం ఇంకా బాగుంటుంది. శుక్రుడు జూలై 7న 3వ ఇంట్లో ప్రవేశిస్తుంది. అక్కడ బుధుడు ఉంటాడు. ఇది ప్రేమలో తీవ్రతను పెంచుతుంది. మీరు చాలా రొమాంటిక్తో మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరవుతారు. మీరు మీ ప్రియమైన వారితో మీ సాన్నిధ్యం కూడా పెరుగుతుంది. వివాహితుల గురించి మాట్లాడేటప్పుడు సూర్యుడు శుక్రుడు కలిసి నెల ప్రారంభం నుంచి మీ 7వ ఇంటిని చూస్తారు. ఇక ఒకవైపు మీ సంబంధంలో ప్రేమ పెరుగుతుంది, మరోవైపు పరస్పర అహం యొక్క ఘర్షణ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు సానుకూలంగా ప్రవర్తించండి. నెల 2వ సగం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి మీ కుటుంబ జీవితాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే జూలై నెలలో ఉన్నత విద్యలో మీ పనులను పూర్తి చేయడంలో ఆలస్యం మరియు ఇబ్బందులు పతనానికి కారణం కావచ్చు. కాబట్టి మీ కార్యకలాపాలన్నీ అంకితభావం నిర్వహించి విజయం అయితే సాధించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సజావుగా సంబంధాలు కొనసాగించడం కష్టము. ఇది గొడవలకు కారణమవుతుంది. కాబట్టి ఇతర సమస్యలతో జోక్యం చేసుకోకపోవటం మంచిది. పరిహారాలు ఏంటి అంటే మీరు విష్ణు భగవాన్ని ఆరాధించడం మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరు ప్రతి శనివారం పేదలకు ఆహారం ఇవ్వాలి. శుక్రుడి బీజమంత్రం జపించడం ద్వారా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.